హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు అత్యంత రుచికరమైన తవలడు చూపించదలుచుకున్నాను. ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్పు పచ్చి బియ్యము, 1/4 కప్పు ఇడ్లీ బియ్యము, 1/4 కప్పు శనగపప్పు, 1/4 కప్పు ఉద్దిపప్పు, 1/4 కప్పు కందిపప్పు. ఇవన్నీ వేసి బాగా కడుక్కొని మంచినీళ్ళు పోసి బాగా నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న ఈ మిశ్రమంని మనము ఒక మిక్సీ జార్లో కొంచెం రవరవగా ఉండేటట్లుగా రుబ్బించుకోవాలి. రుబ్బిన ఈ పిండిని ఒక 7 గంటల సేపు బాగా పులియబెట్టాలి. పిండి ఈ విధంగా పులిసిన తర్వాత ఒక మిక్సీ జార్లో 6 మిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి బరకగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమంని తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ పిమ్మట ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ రెడీగా ఉంచుకోవాలి. 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని కూడా రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత పొయ్యి పైన ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత ఈ పోపులంతా వేసి బాగా వేగిన తర్వాత ఈ పోపును ఆ పిండిలో కలిపెట్టి ఈ యొక్క పచ్చి కొబ్బరి తురుమును కూడా అందులో బాగా కలిపెట్టి రెడీగా ఉంచుకోవాలి. స్టవ్లో దోస పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత అందులో 2 గుంట గంటల నిండా పిండి తీసి పిండి అందులో పోసి కొంచెం చిన్న రౌండ్గా చేసి ఒక తట్ట వేసి బాగా మూసి పెట్టేవాలి. స్లో ఫ్లేమ్ పైనే ఈ దోశ వేగాలి. 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత మూత ఎత్తి దాన్ని తిప్పి స్లో ఫ్లేమ్ పైనే మళ్ళీ వేగించుకోవాలి. ఈసారికి మూత పెట్టకూడదు. బాగా 2 వైపులా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని అల్లం పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒంటికి ఆరోగ్యకరం కూడా. మీరు కూడా ఈ యొక్క తవలవడని చేసి నాకు కమెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.